ఏఆర్ రెహమాన్ సినీ ప్రపంచంలో పరిచయం అక్కర్లేని పేరు. అతని స్వరాలకు ఆస్కార్ కూడా దాసోహమైంది. మ్యూజిక్ తో మ్యాజిక్ చేసే రెహమాన్ ఇప్పుడు మాటలతో మంట పెట్టేశాడు. ఓ ఇంటర్నేషనల్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రెహమాన్ చేసిన ఒకే ఒక్క కామెంట్ దేశవ్యాప్తంగా దుమారం రేపుతోంది. Maybe I didn't get to know all this stuff. Maybe God concealed all this stuff. But for me, I never felt any of those. Past 8 years, maybe, because the power shift has happened. You know, people who are not creative have the power now to decide things. And this might have been a communal thing also, but not in my face. But I hear, you know, like Chinese whispers, that this happened and they booked you, and the other company, the music company, went and funded the movie and got their 5 composers. And I said, oh, that's great. Rest for me. I can chill out with my family. But you have to have such a positive mindset. Absolutely. ఇవే కామెంట్స్ ఇప్పుడు దేశవ్యాప్తంగా దుమారాన్ని రేపుతున్నాయి. గత 8 ఏళ్లుగా బాలీవుడ్ లో తనకు అవకాశాలు తగ్గాయన్నారు రెహమాన్. ఇండస్ట్రీలో మారిన పవర్ షిఫ్ట్ దీనికి ఒక రీజన్ అయితే మతం కూడా మరొక కారణం కావచ్చంటూ బాంబు పేల్చారు. అంతేకాకుండా ఇండస్ట్రీలోకి క్రియేటివిటీ లేని వాళ్ళు వచ్చారంటూ హాట్ కామెంట్స్ చేశారు ఏఆర్ రెహమాన్. దీంతో కొన్ని ప్రాజెక్టులు చేజారాయంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రెహమాన్. అయితే రెహమాన్ చేసిన కామెంట్లపై బాలీవుడ్ ప్రముఖులు ఒక రేంజ్లో మండిపడుతున్నారు. అవకాశాలు ఎందుకు దొరకడం లేదో రెహమాన్ ఆత్మపరిశీలన చేసుకోకుండా మొత్తం సినీ పరిశ్రమను నిందించడం సరికాదంటూ క్లారిటీలు ఇస్తున్నారు. రెహమాన్ వ్యాఖ్యలపై ఘాటుగానే స్పందించారు సినీ రచయిత జావేద్ అఖ్తర్. హిందీ పరిశ్రమలో మతపరమైన వివక్ష లేదని క్లారిటీ ఇచ్చారు ఆయన. దిలీప్ కుమార్, షారుఖ్ ఖాన్ లాంటి ఎందరో కళాకారులు అగ్రస్థానంలో కొనసాగారని గుర్తు చేశారు. కులమతాలతో సంబంధం లేకుండా దేశం మొత్తం రెహమాన్ సంగీతాన్ని ఆస్వాదించింది అనే విషయాన్ని గుర్తు చేస్తున్నారు సినీ రాజకీయ ప్రముఖులు. ఒకప్పుడు హిందువుగానే ఉన్న రెహమాన్ ఇప్పుడు ఇలాంటి కామెంట్ చేయడం సరికాదంటున్నారు. ఇలాంటి కామెంట్లు రాజకీయ నేతలకు సరిపోతాయని, రెహమాన్ లాంటి ఆర్టిస్టులకు కాదని చురకలంటిస్తున్నారు. అమీర్ ఖాన్, షారుఖ్ ఖాన్, సల్మాన్ ఖాన్ ఈ ముగ్గురు బాలీవుడ్ లో నెంబర్ 1 ప్లేస్ లో కొనసాగలేదా అని కొందరు సినీ నిర్మాతలు క్వశ్చన్ చేస్తున్నారు. రెహమాన్ వ్యాఖ్యలను చౌకబారు విమర్శలుగా కొట్టిపారేస్తున్నారు. రెహమాన్ సంగీతంలో క్వాలిటీ తగ్గిందని విరుచుకుపడుతున్నారు. అంతేకాకుండా ఎక్కువ రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడం, లేటుగా పాటలు ఇవ్వడం వల్లే అవకాశాలు తగ్గాయంటూ మండిపడుతున్నారు. देखिए, अगर ये बात सही है तो बहुत ही अफसोस की बात है कि भारत जैसे देश में अगर धर्म के आधार पर या जाति के आधार पर अगर किसी प्रकार का भेदभाव होता है, चाहे वो फिल्म जगत हो, दूसरा कोई जगत हो, तो ये बहुत ही दुखद है और ये हमारे देश के लिए अच्छा नहीं, हमारे देश के भविष्य के लिए अच्छा नहीं है. देखिए, अगर ये बात सही है तो बहुत ही अफसोस की बात है कि भारत जैसे देश में अगर धर्म के आधार पर या जाति के आधार पर अगर किसी प्रकार का भेदभाव होता है, चाहे वो फिल्म जगत हो, दूसरा कोई जगत हो, तो ये बहुत ही दुखद है और ये हमारे देश के लिए अच्छा नहीं, हमारे देश के भविष्य के लिए अच्छा नहीं है. ఇక ఎందరో దర్శకులు, సంగీతకారులు, సాంకేతిక నిపుణులు అదే వర్గానికి చెందిన వారు విజయవంతంగా రాణిస్తున్నారు. ఇలాంటి వాతావరణం ఉన్న పరిశ్రమలో తనకు అవకాశాలు రాకపోవడానికి మతమే కారణం అని రెహమాన్ అనడం బాలీవుడ్ ఉనికినే అవమానించినట్లు అవుతుందని శోభాడే వంటి వారు వాదిస్తున్నారు. ये बहुत डेंजरस कमेंट है और आई डोंट नो व्हाई ही इज मेड इट, यू शुड आस्क हिम. पर मैं बॉलीवुड को देख रही हूँ 50 साल से, और if I have seen any place which is free of any kind of communal tension, it is Bollywood. आप में टैलेंट हो तो आपको चांस मिलेगा, आप में टैलेंट नहीं है तो there is no question of religion being a factor कि आपको चांस नहीं दे रहे हैं. సంగీత ప్రపంచంలో ఏఆర్ రెహమాన్ దశాబ్దాల పాటు నెంబర్ 1 గా ఉన్నారు. అలాంటి మ్యూజిక్ మాస్ట్రో తన కెరియర్ పతనాన్ని మతంతో ముడిపెట్టడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. దశాబ్దాలుగా భారతీయులు ఆయనను కేవలం ఒక గొప్ప మ్యూజిషియన్ గా, దేశం గర్వించదగ్గ కళాకారుడుగానే చూశారు తప్ప ఎప్పుడూ ఆయన మతాన్ని పరిగణలోకి తీసుకోలేదు. ఆయన సృష్టించిన అద్భుత స్వరాలకు దేశం మొత్తం ఫిదా అయింది. రెహమాన్ ఒక గ్లోబల్ ఐకాన్. కానీ ఇప్పుడు తనకు అవకాశాలు తగ్గడానికి కారణం మతపరమైన వివక్ష అని ఆయన వ్యాఖ్యానించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఇదే విషయాన్ని గుర్తు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. తాను చేసిన కామెంట్స్ పై వెంటనే
క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు కిషన్ రెడ్డి. నేను ముస్లింని అయినా కాబట్టి నాకు సినిమా ఫీల్డ్లో అవకాశాలు రావటం లేదనేటువంటి మాట ఆయన మాట్లాడాడు. దీన్ని తీవ్రంగా నేను ఖండిస్తా ఉన్నాను. ఏఆర్ రెహమాన్ లాంటి వ్యక్తి ఈ రకంగా దిగజారి మాట్లాడడం ఏదైతున్నదో చాలా దురదృష్టకరము. ఒక కాలంలో ఆయన హిందీలో కానీ, తెలుగులో కానీ, తమిళ్లో కానీ అనేక భాషల్లో ఆయన నెంబర్ 1 మ్యూజిక్ డైరెక్టర్గా ఉన్నాడు. ఆ రోజు ప్రజలు ఎవ్వరు కూడా ఈయన ముస్లిం కాబట్టి అనేటువంటి ఆలోచన చేయలేదు. దేశ ప్రజలు ఏఆర్ రెహమాన్లో ఒక కళాకారుని చూశారు, ఒక సంగీత దర్శకుని మాత్రమే చూశారు తప్ప మతం దృక్పథంతో చూడలేదు. మతం దృక్పథంతో ఆయన ఎప్పుడు కూడా ఆలోచన చేయలేదు. అవకాశాలు లేకపోతే, ఎందుకంటే అనేక మంది సినిమా ఫీల్డ్లో ఒకసారి కొందరికి వస్తుంటే కొందరికి రాదు. దానికి మతాన్ని ముడిపెట్టి ఈరోజు ప్రజల్లో ఒక విభజన భావము తీసుకొచ్చేటువంటి ప్రయత్నం ఒక కళాకారుడైనటువంటి ఏఆర్ రెహమాన్ చేయడము చాలా దురదృష్టకరము. ప్రతిభ మాత్రమే సినిమా పరిశ్రమలో కొలమానం. సినిమా రంగం పూర్తిగా విజయాల మీద ఆధారపడి ఉంటుంది. టాలెంట్ ఉన్నంతకాలం, పాటలు హిట్ అవుతున్నంతకాలం ఇండస్ట్రీ ఎవరి వెనుకైనా పరిగెడుతుంది. రెహమాన్ పీక్స్ లో ఉన్నప్పుడు పెద్ద పెద్ద దర్శక నిర్మాతలు ఆయన డేట్స్ కోసం క్యూ కట్టారు. అప్పుడు లేని మతపరమైన అంశం ఇప్పుడు కొత్తగా ఎందుకు తెరపైకి వస్తుంది? ఒక కళాకారుడి సక్సెస్ గ్రాఫ్ తగ్గినప్పుడు అవకాశాలు తగ్గడం కామన్. రెహమాన్ ఇటీవల కాలంలో అందించిన సంగీతంలో మునుపటి మ్యాజిక్ లేదని, ఆయన శైలికి ప్రేక్షకుల ఆదరణ తగ్గుతోందని విమర్శలున్నాయి. ఈ సహజమైన మార్పును అంగీకరించకుండా బాలీవుడ్పై మతం ముద్ర వేయడం సరికాదు అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.